హైదరాబాద్ లో మాట్లాడే హనుమంతుడు. అవును, ఇక్కడ నిజంగా హనుమంతుడు మాట్లాడాడు. ఈ గుడికి వచ్చి మన మనసులో ఉన్న కోరికని ఒక పేపర్ మీద రాసి అది ముడుపుగా కడితే తీరని కోరికే లేదంటారు. ఖర్మన్ ఘాట్ ఈ ఆలయ చరిత్ర ఒక అద్భుతం. సుమారు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజైన రెండో ప్రతాపరుద్రుడు అప్పట్లో అడవిగా ఉన్న ఈ ప్రాంతానికి వేటకని వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక శబ్దం వినిపించింది. ఈ శబ్దం విని ఎక్కడి నుంచి వచ్చిందా అని చూడగానే హనుమంతుడి రూపంలో ఉన్న ఒక రాయిలోంచి ఈ శబ్దం వినిపిస్తుంది. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్న సమయంలో సాక్షాత్ హనుమంతుడు కల్లోకి వచ్చి నాకు ఇక్కడ ఆలయం కట్టాల్సిందిగా ఆదేశిస్తాడు. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే, మీరు ఈ మధ్యన చూసిన చావా సినిమాలో శంభాజీ మహారాజ్ ని దొంగ దెబ్బ తీసిన ఔరంగజేబ్ అప్పట్లో ఈ ఆలయాన్ని కోల్చడానికి తన సైన్యాన్ని పంపిస్తే ఒక అంగుళం కూడా ఈ ఆలయంలో ధ్వంసం చేయలేకపోయారు. ఔరంగజేబే స్వయంగా వచ్చి ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఖరోమన్ ఘాట్ అని ఒక శబ్దం వినిపించింది. ఈ శబ్దం వినగానే బింబేలెత్తుపై సైన్యంతో అక్కడి నుంచి పారిపోయాడు. అంత గొప్ప మహిమాన్విత ఆలయం ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే హైదరాబాద్ లో ఉంటారో వాళ్ళకైతే వీడియో తప్పకుండా షేర్ చేయండి. జై శ్రీరామ్.